మేము 3.5 నుంచి 4 లక్షల కోట్ల అప్పులు ఉన్నాయి అనుకున్నాం. మా నెత్తి మీద లెక్కలు చూడంగానే వచ్చేవరకు 7.5 లక్షల కోట్ల అప్పులు తేలినాయి. ఇంకా తీస్తా పోతే వెళ్తూనే ఉన్నాయి. సొరంగాల్లోకెళ్ళి పొక్కలకెళ్ళి ఎలుకలు బయటకు వచ్చినట్లు వస్తూనే ఉన్నాయి అప్పులు. ఏం చేయమంటున్నావు? ఫస్ట్ ప్రశ్నించాల్సింది దోపిడీ చేసిన ఇంటి మీద దాడి చేయాల్సింది పోయి మీరు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. అయినా ఇంత కష్టకాలంలో కూడా కాంగ్రెస్ గుంజుకొని వచ్చి 21,000 కోట్లు అంటే మా ఆశామాష అనుకుంటున్నావా? రైతుల రుణమాఫీ దేశంలో ఏ రాష్ట్రం చేయని పని మేం చేసినామో. మొన్న సన్నబియ్యం ఇస్తున్నాం, ఇది కళ్ళు మండే కదా. ఇచ్చిన శాతనైందా? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నావు, వరేస్తే ఉరి అన్నావు. అదే వరి పండించి మేము అదే వరి పేదోళ్ళకి అందరికీ తెలంగాణలో ఉన్న 4 కోట్ల మంది స్కీమ్ మొదటి నుంచే ఉంది కదా, మరి ఇప్పుడు ఇంప్లిమెంట్ అయింది అంతే. ఇచ్చిన వాళ్ళు లెక్క ఈ ఉంది, స్కీమ్ ఉన్నది, మేము చెప్పినాము. రాజులు వెనకడికి మా అయ్యే ఎవరో నేతులు తాగితే మేము మూతులు నాకిన అన్నట్టున్నది. మేము అన్నీ చేసి పెట్టినాము, మీరు చేసినరు, ఉద్యోగాలు మీరు ఇచ్చిండ్రు అని మాట్లాడితే మేం చేసిన దానికి అలికిన దానికి కుండలో పోసి